ఇది అని గట్టిగా రఘునందన్ ఎందుకు నమ్ముతున్నారు? ఆయనతోనే మాట్లాడదాం. రఘునందన్ గారు మనతో ఉన్నారు. రఘునందన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మిమ్మల్ని ముందుగా హైడ్రాకి ఎందుకు ఫుల్ సపోర్ట్గా మీరు ఉన్నారు అనేది ప్రశ్నించే ముందు మీ పార్టీలో కొంత డిఫరెంట్ వెర్షన్ కనిపిస్తుంది. ఒక్కసారి మీరేమన్నారు ఈరోజు హైడ్రా కూల్చివేతలపై? ఎన్కన్వెన్షన్, ప్రధానంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా హైడ్రా తెరపైకి వచ్చింది. ఇప్పటికే 100 నిర్మాణాలు కూల్చేసింది దాదాపుగా. దీనికి మీరు మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటే కిషన్ రెడ్డి గారు కొంత భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీరేమన్నారు, కిషన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం మాట్లాడదాం. హైడ్రాకి సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సులు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటినీ పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది. నాలాలు కబ్జాలు కూల్చివేయకపోతే ఏమవుతుందంటే వాయనాడు చూసిర్రు, కూల్చివేయకపోతే ఏమవుతుందంటే ఉత్తరాఖండ్ చూసిర్రు. హైదరాబాద్ కూడా అట్లా కావాలని కోరుకుంటే అన్ని చెరువుల గడ్డం, అన్ని నాలాల గడ్డం కట్టిపోయిండ్రి. సుప్రీంకోర్టు, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది, చెరువులలో కుంటలలో ఎవరు కట్టినా కూలగొట్టమని చెప్పింది. కొట్టాల్సిందే. ఒకవేళ స్టే ఉందనుకోరు, హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్న సౌండ్ పెంచి, ఎందుకంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వినాలి కాబట్టి. 2014లో కూలగొట్టమని సర్వే చేయమని చెప్పింది హైకోర్టే కాబట్టి. 2015లో ఎవరైనా ఒకవేళ స్టే ఇచ్చుంటే, అయ్యా గౌరవ న్యాయమూర్తి గారు, 2015 నుంచి 2024 దాకా ఆ స్టే పిటిషన్ ఎందుకు ఇనలేదు? తప్పు కోర్టుది కాదా? పిటిషన్ జడ్జి గారి ముందుకు ఎందుకు రాలేదు? అడ్వకేట్లు పిటిషన్ ఎందుకు దాచిపెట్టిర్రు? రిజిస్ట్రార్లు ఎందుకు ఆపినరు? స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఆలోచించురి, గుండె మీద చేసుకొని జడ్జిలారా. రైట్. రఘునందన్ గారు ఇక్కడ మన స్క్రీన్ పైన చూస్తున్నాం. ట్రిపుల్ ఆర్ రంగనాథ్, రేవంత్ రెడ్డి, రఘునందన్ మీ ముగ్గురిది ఒకే మాటలాగా అనిపిస్తుంది. కూల్చేస్తే తప్పేంటంటున్నారు. నాగార్జున మాత్రం, ప్రముఖ సినీ నటుడు నాగార్జున, ఆయన మాత్రం ఈ కూల్చివేత అక్రమం, స్టే ఉంది, మళ్ళీ స్టే తెచ్చుకున్నారు. ఈరోజు కూడా స్టే ఉందన్నారు, దాన్ని రంగనాథ్ గారు స్టే లేదని తేల్చేశారు. ఏదేమైనా మీరు విన్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి వెర్షన్, మీ వెర్షన్ వినిపించాం మీకు. ఎందుకంటే ఇద్దరి వెర్షన్ కరెక్ట్ అయినప్పటికీ కొంత తేడా కనిపిస్తుంది ఎక్కడో. కిషన్ రెడ్డి గారు కూల్చేయడాన్ని తప్పు పట్టలేదు, కడుతుంటే ఏం చేసినారని అడిగినారు. అవును, కట్టకుండా ఆపాల్సింది ఎవరు అని అడిగినారు. ఇదే అధికారులు ఆ రోజు కట్టకుండా ఆపిండి ఉంటే బాగుండేది అనేది వారు సూచన చేపించినారు. అంతేగాని కూల్చివేతల్ని కిషన్ రెడ్డి గారు ఎక్కడ సమర్థించలేదు. వారు గౌరవ కేంద్ర కేబినెట్ మంత్రి, డిసిషన్ మేకింగ్లో ఉండేటువంటి వారు, గౌరవనీయ స్థానంలో ఉన్నారు. రఘునందన్తో మాట, కిషన్ రెడ్డి గారితో మాట అని మా మధ్యలో పంచాయతీలు పెట్టుకురు మీరు. కిషన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇవాళ ఇంత గొంతు చించుకొని అరుస్తున్నారు కదా కేటీఆర్ గారు. తొలి తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎవరు? జూన్ 2, 2014 నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎవరు? కేటీఆర్ గారే కదా. మొన్న కదా 2013 డిసెంబర్ దాకా మీరే ఉన్నారు కదా, 10 సంవత్సరాలు ఉన్నారు కదా. ఒకవేళ ఈ 10 ఏళ్లలో ఎవరన్నా కట్టి ఉంటే దానికి బాధ్యత వహించాల్సింది కేటీఆర్ గారు కాదా? మొదటి ముద్దాయి కేటీఆర్ కాదా? రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకు ఆలస్యం చేస్తారు? తీసుకుపోయి మొదటి ముద్దాయిని లోపలేయాలి. కానీ ఒక సూటి ప్రశ్న ఇలా సమాజం, దేశమంతా ఆలోచించాలి. జన్వాడలో కేటీఆర్ గారికి ఒక ఫామ్ హౌస్ ఉందని, అక్కడ ఏదో జరుగుతుందని, ఆ రోజు మల్కాజ్గిరి ఎంపీ హోదాలో, పీసీసీ అధ్యక్షుని హోదాలో పోయి జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే తీసుకుపోయి నార్సింగి పోలీస్ స్టేషన్లో పెట్టి పార్లమెంట్కి వెళ్ళి హైదరాబాద్కి వస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పట్టుకొచ్చి రిమాండ్ చేయించింది ఇదే కేటీఆర్ గారు కాదా? మర్చిపోయినరా ఏంది రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ బిడ్డ కాదా రేవంత్ రెడ్డి? ఉప్పు కారం తింటలేడా? పౌరుషం లేదా? కుక్క కాటుకు చెప్పుదేవో కొట్టాలని చెప్పలేదా మీ నాయన నీకు? వినాలి ఒక నిమిషం అన్న, దయించి ఇంటరప్ట్ చేయకరు, వినురు దయచేసి. సో ఆ రోజు కేటీఆర్దేమో జన్వాడ ఫామ్ హౌస్ అవుతుంది, ఇలా నా దోస్తు ఫామ్ హౌస్ అంటాడు. ఇప్పుడేమంటాడు? ముందు వివేక్ గారిది గులగొట్టుర్రి, జితేందర్ రెడ్డి గారిది గులగొట్టుర్రి, ఎల్లారెడ్డి గులగొట్టుర్రి, మల్లారెడ్డిది గులగొట్టుర్రు అంటారు. ముందు వాళ్ళే ఎందుకు గులగొడతారు? నీది గులగొడితే తప్పేంది? నువ్వు అన్నావు కదా ముందు వాళ్ళకి గులగొట్టి మాది గులగొడతామని. నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కళ్యాణ్ గారు ఒక నాణానికి బొమ్మ బొరుసలాగా బిహేవ్ చేయొద్దు. పొంగులేటి గారు అంటారు. ఎవరు పొంగులేటి గారు? ఇండివిజువల్ కాదు ఆయన, ఆయన ఒక రెవెన్యూ మంత్రి సాక్షాత్ రాష్ట్రానికి. వారు అంటారు టేబుల్ తెచ్చుకోండి, బామర్దులు వచ్చిన ఇల్లు కొలువుండ్రి. ఎందుకు కొలుస్తారు పొంగులేటి గారు? మీరు కదా అధికారంలో ఉంది, మీ చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, లేదా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారికి చెప్పి, తెలంగాణ వచ్చిన జూన్ 2, 2014 నుంచి ఈ ఆల్రెడీ దాకా
ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని ఒక లిస్ట్ పెట్టుండ్రి. ఇగో రఘునందన్ రావు ఇన్ని చెరువులు కబ్జా పెట్టిండు, రేవంత్ రెడ్డి గారు ఇన్ని కొట్టిర్రు, తిరుపతి రెడ్డి గారు ఇన్ని కబ్జా పెట్టిర్రు, కేటీఆర్ ఇన్ని చేసిండు, కవితమ్మ ఇన్ని చేసింది, హరీష్ రావు గారు ఇన్ని చేసినారు, లేదా కిషన్ రెడ్డి గారు ఇన్ని చేసినారు, అసదుద్దీన్ ఓవైసీ ఇన్ని చేసినాడు. ఏ జెండా ఎందుకు నీకు రంగు ఎందుకన్నా? తెల్ల జెండా అయినా, ఎర్ర జెండా అయినా, పచ్చ జెండా అయినా, ఆకుపచ్చ జెండా అయినా, 3 రంగులైనా, 2 రంగులైనా, మీ కమిషనర్ గారితో రేపు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి అన్నీ కూలగొట్టిర్రు సార్.